తెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు. అందరికీ శుభోదయం. తెరీజియన్ స్పాట్లైట్ న్యూస్ కు స్వాగతం. ఈ వారం తాజా వార్తలు. సెప్టెంబర్ 13, 14 తేదీల్లో హైదరాబాద్ లోని సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో జరిగిన 30 సంవత్సరాల యూత్ జూబ్లీ వేడుకల్లో కళాశాల జీజస్ యూత్ కు చెందిన విద్యార్థులు మరియు అధ్యాపకురాలు డాక్టర్ పి జ్యోతి కుమారి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాల్లో ఆధ్యాత్మిక సమావేశాలు, సామూహిక చర్చలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆంధ్ర మరియు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సెప్టెంబర్ 18, 2025న ఫుడ్ సైన్స్ మరియు ఫుడ్ టెక్నాలజీ ద్వితీయ మరియు తృతీయ సంవత్సరం విద్యార్థులు తమ పాఠ్యాంశాలలో భాగంగా ఫుడ్ స్టాల్స్ ని నిర్వహించారు. ఇది వారి ప్రతిభకు చిహ్నంగా నిలిచింది. చిల్ అండ్ సిప్, ట్రెడిషనల్ ట్రీట్స్, స్పైసీ హబ్ వంటి స్టాల్స్ తో విద్యార్థులు తాము తయారు చేసిన రుచికరమైన వంటకాల్ని అందించారు. పర్యావరణ అనుకూలత మరియు పరిశుభ్రమైన పద్ధతిలో ప్రదర్శించబడింది. ఈ స్టాల్స్ విద్యార్థులను, అధ్యాపకులను ఆకర్షించుకున్నాయి. న్యూట్రిషన్ విభాగాధిపతి డాక్టర్ పి జ్యోతి కుమారి మరియు అధ్యాపకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీలారాణి ప్రారంభించారు. విజయవంతమైన ఈ కార్యక్రమం విద్యార్థుల సృజనాత్మకతను, సమిష్టి కృషి, ఆహార శాస్త్రంలో నూతన ఆవిష్కరణ పట్ల వారి అంకిత భావాన్ని ప్రతిబింబింపచేసింది. సెప్టెంబర్ 20, 2025న ఐకఫ్ విద్యార్థులు రాబోయే సంవత్సర ప్రణాళికను చర్చించడానికి కళాశాల ఆడిటోరియంలో సమావేశం అయ్యారు. డాక్టర్ పి జ్యోతి కుమారి ఐకఫ్ విద్యార్థులకు ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం, సామాజిక సమస్యలను పరిష్కరించడం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియజేస్తూ స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు. ఈ సమావేశం రాబోయే సంవత్సర కార్యకలాపాలకు ఆలోచనాత్మకమైన సేవా దృక్పథంతో కూడిన ప్రణాళికను ఏర్పాటు చేసుకుంది. సెప్టెంబర్ 23, 2025న కళాశాల రసాయన శాస్త్ర విభాగం నుండి 18 మంది విద్యార్థులు మరియు అధ్యాపకులు విజయవాడలో ఆంధ్ర లయోలా కళాశాల నిర్వహించిన వర్క్ షాప్ మరియు స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రసాయన శాస్త్రవేత్తల కోసం ప్రాథమిక శాస్త్రీయ సాధనాలు మరియు రసాయన విశ్లేషణ యొక్క పద్ధతులపై చర్చించారు. విద్యార్థులు క్యామ్డ్రా, మ్యాథ్ డ్రా, ఆరిజిన్ మరియు విశ్లేషణాత్మకమైన సాధనాలతో ఆచరణాత్మకమైన శిక్షణ పొందారు. ఈ సమావేశం విద్యార్థులలో పరిశోధన నైపుణ్యాలని పదును పెట్టడానికి, ఉపాధి అవకాశాలను పెంపొందించడానికి మరియు ఉన్నత విద్యా అవకాశాలను సృష్టించడానికి ఒక సువర్ణ అవకాశం. సమావేశాలు ఉత్సాహభరితంగా, ఆలోచనాత్మకంగా ఉండి ప్రతి విద్యార్థులలో ప్రేరణ కలిగించేవిగా ఉన్నాయి. రెండు కళాశాలలు పరస్పర సహకారంతో భవిష్యత్తులో మరెన్నో సుసంపన్నమైన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించుకున్నాయి. సెప్టెంబర్ 23, 2025న ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ విభాగంలో ద్వితీయ మరియు తృతీయ సంవత్సరం విద్యార్థులు, అధ్యాపకులు సరితా డయానా మరియు హారికలతో పాటు మల్లవల్లిలోని శివతార ఇండస్ట్రీస్ ను సందర్శించారు. ఈ సందర్శన విద్యార్థులకు అక్కడి పరిశ్రమలో గోధుమలు శుభ్రపరచడం, నాణ్యత పరిశీలన, నియంత్రణ చర్యలు, నిర్వహణ నియమాలు మొదలైన వాటిపై అవగాహన కల్పించింది. సెప్టెంబర్ 24, 2025న పోషణ్ అభియాన్ లో భాగంగా అధ్యాపకులు హారిక మరియు వినీతల సహకారంతో ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ మొదటి సంవత్సరం విద్యార్థులు పినికడిమిలోని సెల్వాయో పాక్వాలి పాఠశాలలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పాఠశాల విద్యార్థులకు పండ్లు పంపిణీ చేసి పండ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. సెప్టెంబర్ 25న కళాశాల ఎకో క్లబ్ విద్యార్థులు మరియు సాసా సమన్వయకర్త శ్రీమతి ఆర్ చిట్టమ్మతో కలిసి జానకి టెర్రస్ గార్డెన్ ను సందర్శించారు. జానకి టెర్రస్ గార్డెన్ నిర్వాహకులు డాక్టర్ ఇందిరా ఘన వ్యర్థాల నిర్వహణ, నీటి సేకరణ మరియు సౌరశక్తి వంటి స్థిరమైన పద్ధతులపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సెప్టెంబర్ 25, 2025న సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్ వారు టై అండ్ డై ఫ్యాబ్రిక్ డిజైన్ పై ఒక సృజనాత్మకతమైన వర్క్ షాప్ ను నిర్వహించారు. విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీసి వారి సాంప్రదాయ కళారూపాలని నేర్పించడం ఈ కార్యక్రమం లక్ష్యం. హోమ్ సైన్స్ అధ్యాపకురాలు టి ఝాన్సీ లక్ష్మి విద్యార్థులకు రంగులు మరియు నమూనాలు అన్వేషించడం, విశ్లేషమైన సొంత నమూనాలు సృష్టించడంపై ప్రత్యేకమైన తర్ఫీదునిచ్చారు.
సెప్టెంబర్ 25, 2025న కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం వారు ఎన్ఎస్ఎస్ దినోత్సవాన్ని నిర్వహించారు. ఎన్ఎస్ఎస్ సమన్వయకర్త డాక్టర్ కె స్వర్ణలత విద్యార్థులను ఉద్దేశించి యువత భాగస్వామ్యం గురించి మాట్లాడారు. కార్యక్రమంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, చిత్రలేఖనం మరియు పాటల పోటీల విజేతలకు రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ సిఏ జ్యోతిర్మయి బహుమతి ప్రదానం గావించారు. ఎన్ఎస్ఎస్ కార్యదర్శి లీమా రోజ్ నేతృత్వంలో ఎన్ఎస్ఎస్ ప్రతిజ్ఞతో కార్యక్రమం ముగిసింది. వివిధ విభాగాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు పాల్గొని వేడుకను ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 25, 2025న ఆంగ్ల విభాగం వారు సాహిత్య సంఘం మరియు ఫ్లూయెన్సీ క్లబ్ ఈవెంట్ ను నిర్వహించారు. మొదటి సంవత్సరం ఇంగ్లీష్ మేజర్ విద్యార్థులు హామ్లెట్ నాటికలోని తీవ్రమైన భావోద్వేగాల్ని హృదయంగా ప్రదర్శించారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు ప్రసిద్ధ రచయితలు మరియు వారి రచనలపై ప్రసంగాలు చేశారు. మూడవ సంవత్సరం విద్యార్థులు సాహిత్య క్విజ్ తో కార్యక్రమాన్ని ముగించారు. సెప్టెంబర్ 26, 2025న హిందీ విభాగాధిపతి డాక్టర్ సిహెచ్వి మహాలక్ష్మి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సిలబస్ కు అనుగుణంగా డిగ్రీ మొదటి సెమిస్టర్ విద్యార్థుల కోసం సంకలనం చేసి సవరించి గద్య గల్ప్ అనే పాఠ్య పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పాఠ్య పుస్తకం విద్యార్థుల అభ్యాసాన్ని సులభతరం చేసి వారి భాషా జ్ఞానాన్ని సుసంపన్నం చేసేదిగా ఉంది. ఈ సంవత్సరం ప్రారంభంలో హిందీ మరియు తెలుగు విభాగాలు నిర్వహించిన జానపద సంస్కృతి మరియు సాహిత్యంపై విజయవంతమైన అంతర్జాతీయ సమావేశం తరువాత సంకలనం చేయబడిన 2 సంపుటాల పరిశోధన పత్రాల విడుదల కూడా ఈ కార్యక్రమంలో జరిగింది. ఈ సమావేశంలో కెనడా, ఆస్ట్రేలియా మరియు మలేషియా నుండి విద్వాంసులు సహా 300 మంది పరిశోధకులు పాల్గొన్నారు. మొత్తం 120 పత్రాలు ప్రచురించబడ్డాయి. ఒక సంపుటం తెలుగు మరియు సంస్కృతంలో, మరొకటి హిందీ మరియు ఆంగ్లంలో ప్రచురించారు. పుస్తక ప్రతులను ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ మేసీ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీలా రాణి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ సిస్టర్ సుశీల, వివిధ విభాగాధిపతులు ఆవిష్కరించారు. ఈ వారం తెరీజియన్ స్పాట్లైట్ న్యూస్ ఛానల్లోని వార్తలు ఇంతటితో సమాప్తం. ఏలూరులోని సిహెచ్ఎస్జి సెయింట్ టెరిసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాల నుండి మరిన్ని వార్తల కోసం వేచి ఉండండి. నేను మీ పి వింధ్య, బిఎస్సి మైక్రోబయాలజీ తృతీయ సంవత్సరం విద్యార్థిని. నేను మీ ఎన్ హిమశ్రీ, బిబిఏ ప్రథమ సంవత్సరం విద్యార్థిని. ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు కలుద్దాం. తదుపరి వార్తలకై వేచి ఉండండి. నమస్కారం.